హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి నేనైతే నా డే రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి మార్నింగే ఫస్ట్ మొక్కలను అయితే చూపిస్తున్నాను. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. వీటిని చూస్తే ఏంటంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ చూస్తే ఇంకా మా బ్రూనో బాబు చూసారా మేడపైన తిరుగుతున్నాడు. వాడు ఏంటంటే అక్కడ బర్డ్స్ ఉన్నాయని వెళ్ళాడు, కానీ అవి వెళ్ళిపోయాయి. వాడు వెళ్ళేసరికి చూస్తున్నాడు గోడ మీద లేవేంటా అని. ఇంకా అలా తిరుగుతున్నాడు ఎక్కడో ఎటు నుంచి వస్తాయా అనేసి. చూడండి అలా రౌండ్ తిరుగుతూనే ఉంటాడు వాటి కోసము. ఇంకా మేమైతే ఆ రోజు మార్నింగ్ అయితే బయటకైతే వెళ్ళాము. గ్రేజర్ అయితే రిపేర్ వచ్చింది కదా, ఇంకా కొత్త గ్రేజర్ తీసుకుందామని తీసుకున్నాము. అదిగోండి మా దినేష్ పక్కన అయితే ఉంది. ఈయన చూడండి ఏదో డీప్గా ఆలోచిస్తున్నారనమాట. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. ఎప్పుడు డ్రైవింగ్ చేసినా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. ఎప్పుడో ఒకసారి మనతో మాట్లాడతారు అంతే. అప్పటి వరకు అలా పిలిస్తేనే పలుకుతారు తప్ప లేకపోతే అలా ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా నాకైతే ఇంట్లో వెజిటేబుల్స్ లేవని ఇంకా వచ్చేటప్పుడు రిటర్న్లో వెజిటేబుల్స్ అయితే తీసుకుందామని ఆగాము. ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ అవి తీసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను ఏంటంటే వెజిటేబుల్స్ వీక్లీ వన్స్ తీసుకొచ్చుకుంటాను. సండే ఈవినింగ్ అలా తెచ్చుకుంటాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సండే వరకు అవే వాడతాను. లేదంటే ఈ మధ్యలో అయిపోతే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే తీసుకొచ్చి ఇస్తారనమాట ఇంటికి, షాప్ వాళ్ళు. ఇంకా ఏం కావాలన్నా ఈ మధ్యలో టమాటాలు అవి కావాలన్నా సరే వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటాను. ఇంకా నేనైతే ఇక్కడ టమాటో, క్యాలీఫ్లవరు ఇలా ఏవో 2-3 వెరైటీస్ అయితే తీసుకున్నాను. ఇంక పక్కనే ముల్లంగి అయితే తీసుకున్నాను. ముల్లంగి అయితే ఈ వింటర్ సీజన్లో చాలా మంచిదనమాట హెల్త్కి. ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే చాలా బాగా తగ్గుతాయి ముల్లంగి తింటే. ఇంకా ఈ సీజన్లో అయితే ముల్లంగి అయితే తినాలన్నమాట, చాలా మంచిది. ఇక్కడైతే మా బ్రూనో బాబు దినేష్ అయితే చూసారా ఏం చేస్తున్నారో. వాడు ఎప్పుడు వాళ్ళ అన్నయ్యతో ఆడుతూనే ఉంటాడనమాట. వాడికి ఇయర్స్ క్లీన్ చేస్తున్నాడు అనమాట. ఇయర్స్ లిక్విడ్ వేసి క్లీనింగ్ చేస్తున్నాడు. వీడేమో టిష్యూ ఇచ్చేమని గోల. వాడు ఏంటంటే టిష్యూతో క్లీన్ చేస్తున్నాడు. మా బ్రూనో బాబు ఏమో టిష్యూ ఇచ్చేమని వాడి గోల. చూడండి టిష్యూ ఇవ్వలేదనేసి వాళ్ళ అన్నయ్యని ఎలా చేస్తుందో అదిగోండి. వాడు వెనకాల వాడిని పరిగెట్టిస్తుంది అనమాట ఇవ్వలేదని. ఇంకా వీడు కూడా అంతే, అస్సలు భయపడ్డ దానికి. ఆ రోజు అయితే బయటకు వెళ్ళినప్పుడు బ్రూనోకి కూడా పెడిగ్రీ అయితే తీసుకొచ్చాను. అక్కడ టీవీ ముందుని పర్పుల్ కలర్ బ్యాగ్ ఉంది కదా, పెడిగ్రీ అనమాట. దాన్ని చూడండి అసలు ఎలా చేస్తున్నాడు. దాని నోట్లో చేయి కూడా పెట్టేశాడు. అయినా సరే అది కూడా ఏమందు, బాగానే ఆడుతుంది. పిలిచాననేసి ఇటు చూస్తుంది చూడండి. నేనైతే ఇక్కడ మా జోస్తమని అయితే ఎగ్జామ్ ఉందనేసి సాంస్క్రిట్ ఎగ్జామ్ ఉందంట, అందుకోసమని చదివిస్తున్నాను. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే పడిపోయినట్టు యాక్ట్ చేస్తున్నాడు. వాడు చూసారా కరిసి లేపుతున్నారు, వాడిని కరిస్తే లెగుస్తాడని వాడికి కూడా తెలుసు. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడైతే మా బ్రూనో బాబు వేషాలు చూడండి. మార్నింగ్ లేవగానే ఇంక స్టార్ట్ చేస్తాడు. ఏం కావాలి? ఏంటి? ఓయ్ ఎక్సర్సైజ్. ఓయ్ దొంగ, డస్కుల్లో స్టిక్స్ ఉన్నాయని తెలిసిపోయింది దొంగ. నాన్న ఇట్రా మా. ఓయ్ దొంగ అసలు అక్కడ ఇట్రా నాన్న. తినకూడదు అలా డైలీ స్టిక్స్. ఎక్సర్సైజులు చేయకు నాన్న. బ్రూనో బాబు. మళ్ళీ డోర్ దగ్గర నుంచి లేచి వచ్చి మళ్ళీ ఇక్కడ కొంచెంసేపు దొంగమొఖం. ఇంకా ఈరోజు వచ్చేసి నేనైతే పిల్లల కోసము లంచ్ బాక్స్కి అయితే ఇక్కడ మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను. మా జోస్తమ్మకి దినేష్కి అయితే మిల్ మేకర్ కర్రీ చాలా ఇష్టం అనమాట. ఇంకా మిల్ మేకర్ అయితే ఫస్ట్ హాట్ వాటర్ తీసుకొని అందులోనైతే ఒక 5 minutes అయితే ఉంచాలి హాట్ వాటర్లో. ఈ లోపు అయితే అవి కొంచెం మెత్తగా అవుతాయి. ఇంకా అయ్యాక ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్స్, ఆవాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని అవి కొద్దిగా మగ్గాక అందులోనైతే టమాటో అయితే యాడ్ చేసుకోవాలి. టమాటో ఇవన్నీ ఇంకా నేను ఏంటంటే స్కూల్కి టైం అయిపోతుంది అనేసి, ఇంకా బస్సు వచ్చేస్తుంది కదా ఇంకా అనేసి చాపర్లో అయితే కట్ చేస్తాను అనమాట. ఇది తీసుకొని కూడా నేనైతే దగ్గర ఒక 6 years అలా అవుతుంది. ఇప్పటికీ కూడా ఉంది అలానే. ఇంకా టిఫిన్కి వచ్చేస్తే దోశ అయితే వేశాను. అలాగే ముందు రోజు అయితే కొత్తిమీర పచ్చడి అయితే చేశాను. ఇంకా పచ్చడి ఉందనేసి దోశ అయితే వేశాను. ఇంకా కొత్తిమీర పచ్చడి నంచుకొని అయితే దోశ తినేసి వెళ్ళారు. ఇంకా ఇదేంటంటే ఈ తవా వచ్చేసి నాన్ స్టిక్ కదా, ఇంకా స్టీల్ తవా అయితే తీసుకోవాలి. నాన్ స్టిక్ తీసేసి
ఇంకా ఈ నాన్ స్టిక్ అయితే వాడకూడదు అనేసి అనుకుంటున్నాను. ఏంటంటే దోశలు పెద్దవి వేసినా తినరనమాట. ఇంకా చిన్నవైతే తింటారు. అది కాక మా జ్యోత్స్నకి పలచగా వేస్తే అస్సలు తినదు. దానికి ఏంటంటే కొద్దిగా లావుగా ఉంటేనే తింటుంది దోశ అనేది. మా దినేష్ కూడా పలచగా ఉండాలి. ఇంకా ఇక్కడైతే స్కూల్ బస్ కోసం అనేసి వెయిట్ చేస్తున్నాము బయట. ఇంక ఈ బయట ఏంటంటే బంతి మొక్కలవి ఫ్లవర్స్ ఎండిపోయినవి ఉంటాయి కదా, అవైతే తీసి ఇక్కడ జల్లుతున్నాను అనమాట. అవైతే మళ్ళీ మొక్కలు వస్తాయి కదా, ఇంకా వేస్తే అందుకోసం అనేసి వేస్తున్నాను. ఇంకా ఇక్కడ మధ్యనే చూసారా ఏదో ఆడుతున్నాడు. బస్ అయితే 7:15 7:20 అలా అవుతుంది వచ్చేసరికి. ఈ లోపు అయితే బస్సు వచ్చేసింది. ఇంకా మా బ్రూనో వెళ్ళిపోతాడు అనేసి నేనైతే ఒక్కసారి బయటకైతే వెళ్ళను. ఇంకా ఈ రోజు అయితే బయటకు వెళ్ళాను అనమాట. ఇక్కడ ఏంటంటే చూస్తున్నాను, మునగ చెట్టుకి అయితే ఒక మునక్కాయ అయితే ఉంచాను అనమాట సీడ్స్ కోసం అనేసి. అదైతే ఎవరో తీసుకెళ్ళిపోయారు. లేదు, ఇక్కడ నా బాధ అంతా కూడా మునక్కాయ కోసమే అనమాట. అది ఎవరు తెంపారో తెలియదు అసలు. ఇంకా అదేంటంటే సీసీ అయితే చెక్ చేయాలి. ఇంకా చెక్ చేయలేదు, చెక్ చేస్తాను. ఇంకా అదేంటంటే మునక్కాయ కోసం సీసీ చెక్ చేయడం కాదు కానీ, అంటే అది ఎవరు అన్నది అయితే మనకు తెలియాలి కదా. ఇంకా అందుకోసం అనేసి చెక్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. పద వస్తాను, పద 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 ఫాస్ట్ పద 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 పడక 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 పద 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 పడక 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 బ్రిండగడి ఏడి 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 దొంగ ఏడి 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 దొంగ ఏడి ఏడి పట్టుకోండి 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 పడక 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 బ్రిండగడి ఏడి పడక 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 వస్తాను 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 ఏడి 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 పట్టుకోండి పట్టుకోండి. ఏయ్ దొంగ ఏడి 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 బ్రూనగడి ఏడి దిగు పద పద పడతాయి నీకు దెబ్బలో. ఉండిపోతాను నేను వెళ్ళు, రాను నేను రాను వెళ్ళు. పద వచ్చేస్తున్నాను, పద 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 దిగు పద నానా దిగు పద పద పద. మళ్ళీ మనిషి రాకపోతే వెళ్ళవు. ఇంకా వీడు ఏంటంటే ఇంకా 1/2 అవర్కి మించి మేడం మీద అయితే ఉండడు. నేనైతే 1 అవర్ ఉండొచ్చాను. ఇంకా డోర్ చూసారా ఎలా చేస్తాడో, ఆ మెస్ అంతా చింపేశాడు. ఇంకా డోర్ అయితే అస్సలు పోలిక ఉండదు అనమాట. ఇంకా అది వేయడానికి అయితే వాళ్ళని పిలిచాము, ఇంకా రాలేదు. ఇంకా కొత్త గ్రీజర్ అయితే తీసుకున్నాం కదా, అదైతే వాళ్ళు ఫిట్ చేయడానికి వచ్చారనమాట. ఇంకా అదైతే ఫిట్ చేస్తున్నాను. పాత గ్రీజర్ అయితే తీసేసి కొత్తదైతే తీసుకొచ్చాము, అది పెట్టిస్తున్నాను. ఇంకా మా బ్రూనో బాబుని అయితే పక్క రూమ్ లో పెట్టేసి లాక్ చేశాను అనమాట. వాడు పక్క బెడ్రూమ్లో ఉన్నాడు. ఇదైతే వేరే బెడ్రూమ్లో పెట్టిస్తున్నాను. ఇంకా వాడు ఏంటంటే ఆ రూమ్ లోంచి ఒక్కటే అరుపులు అనమాట. ఇంకా నేనైతే ఈ విధంగా బొట్టు అయితే పెట్టేశాను. దేవుడు బొట్టు పెట్టేసి ఇంకా ఆన్ చేసాము. అయితే ముందు వీడియోలో అయితే చెప్పాను కదండి, పాత గ్రీజర్ ఏం జరిగింది అనేసి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. ఇంక అందుకోసం అనేసి కొత్తది తీసుకున్నాము. ఇక్కడైతే మా బ్రూనో బాబుని వాకింగ్ తీసుకెళ్తున్నాను అనమాట ఈవినింగ్. వాడిని అయితే అసలు నేను ఎప్పుడు వాకింగ్కి అయితే తీసుకెళ్ళను. అసలు ఏంటంటే వాడిని తీసుకెళ్ళినా అస్సలు ఈడ్చుకొని వెళ్ళిపోతాడు అనమాట. వాడిని అసలు పట్టుకోలేను నేనైతే. ఇంకా అంతలా ఈడ్చుకెళ్తాడు. వాడికి ఏంటంటే బాడీ బెల్ట్ కూడా ఉంది, కానీ బాడీ బెల్ట్ వేస్తే వాడు ఉంచుకోడు అనమాట. ఇంకా అందుకోసం అనేసి నెక్ బెల్ట్ వేసాము. ఇంకా ఎవరైతే కామెంట్ పెట్టారనమాట బాడీ బెల్ట్ వేయండి అనేసి. ఇంకా బాడీ బెల్ట్ కూడా ఉందండి, కానీ అదైతే వేయించుకోదు, అందుకోసం అనేసి వేయలేదు. వీడినైనా నేనైతే అసలు వాకింగ్కే తీసుకెళ్ళను అనమాట. ఎంతైనా మేడపైన తిప్పుతాను తప్ప బయటకైతే తీసుకెళ్ళినా సరే అక్కడ వర్క్ అయితే జరుగుతుంది, పక్కన వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ భయపడతారు అనేసి తీసుకెళ్ళట్లేదు, మానేశాను. ఎంతైనా మేడపైన ఇంటి చుట్టూ కూడా చాలా ప్లేస్ ఉంటుంది కదా, ఇంకా అలా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. వీడైతే చూసారా రాగా వాకింగ్కి వచ్చాడు కదా, ఇంక ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. అంతా చెక్ చేస్తున్నాడు. ఇంకా చాలా నాళ్ళకైతే బయటకు వచ్చింది కదా,
అందుకోసమని ఇంకా నేనైతే చేతిలో అయితే కర్ర పట్టుకున్నాను. ఇంక ఇవి బయట కుక్కలేమైనా వస్తాయనేసి అలా పట్టుకున్నాననమాట. దాన్ని కూడా కర్ర పట్టుకుంటే అది మాట వింటుంది. లేకపోతే వినదు. అందుకోసం అనేసి పట్టుకున్నాను. ఇంకా ఆ పక్కనైతే వాళ్ళెవరో వస్తున్నారు. ఇంక అందుకోసం అనేసి అది చూసారా? అది నన్ను తీసుకెళ్తుంది. నేను దాన్ని తీసుకెళ్ళడం కాదు. అది నేను చెప్పింది ఇంత కూడా వినదు. బయటకొస్తే మాత్రం అస్సలు. ఇంట్లో ఉంటే వింటుంది గానీ బయట మాత్రం అస్సలు మాట వినదు. ఇంకా దానికి నచ్చినట్టు చేస్తుంది. వాళ్ళు చూసారా పక్క నుంచి వెళ్తున్నారు. చాలా భయపడుతూ వెళ్తున్నారు. నేనైతే చెప్పాను, నేనైతే వదిలిపెట్టనులేండి వెళ్ళండి అనేసి అన్నాను. అప్పుడు వెళ్తున్నారు ఆళ్ళు పక్క నుంచి. ఇంకా వీడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పదరా అన్నాను. ఇంక వస్తున్నాడు చూడండి. నాకు మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. ఇంక వాడికైతే బయట తిరగడం అంటే అసలు ఎంత సరదానో. ఇంకా మా బ్రూనో బాబునైతే చిన్నప్పుడైతే వాకింగ్ తీసుకెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడైతే అస్సలు తీసుకెళ్ళననమాట. చిన్నప్పుడైతే మార్నింగ్, ఈవినింగ్ కూడా వాకింగ్ తీసుకెళ్ళేదాన్ని. మా దినేష్ కూడా తీసుకెళ్ళేవాడు. ఇంకా చిన్నప్పుడైతే చిన్నది కదా చెప్పినట్టు వినేది. ఇప్పుడైతే ఇంక దాని ఇష్టం అనమాట. చూసారా ఇక్కడైతే ఎలా ఈడ్చుకెళ్ళిపోతుందో నన్ను. అస్సలు పట్టుకోలేమండి బయటకొస్తే మాత్రము. టీవీ చెక్ చేస్తుంది, ఏది వదలదు. అక్కడ సిమెంట్ బ్యాగ్ ఏదో ఉంటే అది చెక్ చేస్తుందనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.